హలో నేను ప్రతీక్ వెల్కమ్ టు చాయ్ బిస్కెట్ అలసిన మనసుకు ఉల్లాసం ఒత్తిడి నుంచి ఉపశమనం కేవలం మన చాయ్ బిస్కెట్ తోనే సాధ్యం అలాంటి మన ఈ చాయ్ బిస్కెట్ లో మీ ముందు నేను తీసుకొస్తున్నాను ఒక అద్భుతమైన కాంబినేషన్ అదే ఆలు భుజియా రష్యన్ గ్రీన్ టీ సో ఈ రోజు మీకు చూపిస్తాను ఈ మంచి డిష్ ఆలు భుజియా ఫస్ట్ మనకి కావాల్సింది బంగాళదుంపని మంచిగా బాయిల్ చేసుకొని ఇలా గ్రేట్ చేసుకున్నాను నేను సో దీన్ని బౌల్లో వేసుకుందాము దాంతో పాటు ఒక ఫుల్ టేబుల్ స్పూన్ శనగపిండి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ దీంట్లో శనగపిండి వేసేసుకుందాము సో ఇంకా దీంట్లో ఇంకొంచెం ఆ లైట్నెస్ అనేది కావాలి కదా మనకి దాంట్లో కొంచెం బేకింగ్ సోడా కొంచెం బేకింగ్ పౌడర్ దాంతోపాటు కొంచెం పసుపు కొంచెం చిల్లీ పౌడర్ కొంచెం అజ్వైన్ అదే వాము కొంచెం చాట్ మసాలా ఈ చాట్ మసాలా వేయడం వల్ల మీకు మంచి చటపటా టేస్ట్ ఏదైతే మీకు ఇష్టంగా మీరు ఎక్కువగా తింటారో దానికి కారణం ఈ చటపటా ఫ్లేవర్ ఏదైతే మన చాట్ మసాలా వేస్తుందో అదేనండి ఇప్పుడు కొంచెం బటర్ కూడా వేసుకున్నాము ఎక్కువ కాదు ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాము దానివల్ల ఒక మంచి మెల్ట్ అయ్యే ఆ టేస్ట్ కూడా మీకు వస్తుంది బటర్ ఎలా వేసుకుంటే ఎలా మెల్ట్ అవుతుందో ఈ భుజియా తిన్నప్పుడు కూడా అలానే మెల్ట్ అవుతుంది అండ్ ఆల్సో మీ భుజియాని క్రంచీగా చేస్తుంది ఇప్పుడు మన ఈ మిక్స్ ఏదైతుందో దీన్ని బాగా కలిపేద్దాము మసాలా అంతా మంచిగా కలిసేటట్టు కలిపేద్దాము సో ఇంతకుముందు నేను యూఎస్ ఉన్నప్పుడు చాలా మంది రష్యన్ ఫ్రెండ్స్ ఉండేవారండి వాళ్ళకి పొటాటోస్ అన్న స్వీట్ అన్న చాలా చాలా ఇష్టం అండ్ ఎస్పెషల్లీ వాళ్ళు ఎవ్రీ డే మార్నింగ్ ఆరెంజ్ జ్యూస్ లేని వాళ్ళ డే స్టార్ట్ చేయరు ఆరెంజ్ జ్యూస్ అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తో పాటు కాఫీ ఇది వాళ్ళ స్టేపుల్ అనమాట దాంతోపాటు బీట్రూట్ పొటాటో ఇవన్నీ ఎక్కువగా తినేవాళ్ళు అలాంటి టైంలోనే మా ఫ్రెండ్ నాకు పొటాటో తోటి నేను ఒక డిష్ అండ్ వాళ్ళు మాకు ఒక చిన్న పార్టీ ఉన్నప్పుడు పొటాటోతో ఒక మంచి డిష్ నేను వాళ్ళకి పరిచయం చేశాను అదే ఆలు భుజియా అండ్ వాళ్ళు నాకు రష్యన్ గ్రీన్ టీ ఎలా చేయాలో చూపించారు అప్పటి నుంచి నేను నా ఫేవరెట్ అయిపోయింది రష్యన్ టీ యూజువల్లీ గ్రీన్ టీ మనము స్వీట్ ఏం లేకుండా బ్లాండ్ గా తాగుతాం కదా ఈ రోజు ఒక ట్విస్ట్ తో మీకు చూపిస్తాను చాలా ఇష్టపడతారు సో ఈ మిక్స్ ఏదైతే ఉందో ఇది మంచిగా మిక్స్ అయిపోయింది దీంట్లో పొటాటో ఉండడం వల్ల ఎక్కువగా మాయిశ్చర్ ఉన్నట్టు అనిపిస్తుంది అలాంటి టైంలో కొంచెం శనగపిండి వేసి కొంచెం గట్టిగా చేసుకోండి సో దట్ మీ భుజియా ఏదైతే ఉందో క్రంచీగా వస్తుంది సో ఇలా చేసుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు ఫైనల్లీ దీంట్లో మర్చిపోకుండా వేయాల్సింది ఏంటి ఉప్పు సో యూజువల్లీ మనం సేమ్ మురుకులు ఇలాంటి చేసినప్పుడు గట్టిగా మనం చేసుకొని తర్వాత దాన్ని ఫ్రై చేసాం కదా కానీ ఆలు భుజియాలో అలా కాదండి ఆ లైట్ గా ఉండే ఆ భుజియా ఆ టెక్స్చర్ అలా టేస్ట్ కావాలి అంటే మీరు దీన్ని కొంచెం సాఫ్ట్ గానే చేసుకోవాలి సో దట్ మనం మనం దీంట్లో ఆయిల్లో ఇలా ప్రెస్ చేసుకొని చేసేటప్పుడు అది ఫాస్ట్ అంటే చాలా ఈజీగా వెళ్ళిపోయేటట్టు ఉండాలన్నమాట చూడండి డో ఇలా రావాలి మనకి సాఫ్ట్ గా ఉంది కదా ఇలా వచ్చేసాలి ఇప్పుడు మన భుజియా అయితే సెకండ్స్ లో అయిపోతుంది ఈ ఆలు భుజియాకి కావాల్సిన పిండి రెడీ అయిపోయింది కానీ మీకు ఇందాకే చెప్పా కదా రష్యన్ గ్రీన్ టీ ఎలా చేయాలో చెప్తాను చాలా సింపుల్ పాన్ లో వాటర్ బాయిల్ చేసుకుందాము అందులో కొంచెం సిన్నమన్ వేసి దాల్చిని చెక్క అంటారు సో దాల్చిని చెక్క వేసి దాన్ని మంచిగా బాయిల్ చేయాలి సో దట్ దాల్చిని చెక్కలో ఉన్న ఫ్లేవర్ అంతా దాంతో పాటు ఉన్న స్వీట్నెస్ కూడా దాంట్లో వచ్చేస్తుంది అందులో కొంచెం లవంగాలు అది కూడా ఒక 1-2 వేసుకుంటే చాలు సో ఇది వేసిన తర్వాత అది మంచిగా బాయిల్ అవని అలానే మీరు చూస్తే కలర్ మెల్లమెల్లగా చేంజ్ అవుతుంది దీంట్లో ఇప్పుడు నేను ఆరెంజ్ జ్యూస్ కూడా వేస్తున్నాను మీకు తెలుసు సిట్రస్ పుల్లగా ఉన్న
ఈ ఫ్రూట్స్ ఏదైనా దాన్ని ఎక్కువగా బాయిల్ చేస్తే అది బిటర్ అయిపోతుంది. సో ఇది ఒక్క బాయిల్, జస్ట్ ఒక బాయిల్ రాగానే దాన్ని సిమ్మర్ చేసేద్దాం మనము. అండ్ మీన్ వైల్ ఇక్కడ చూసే మన ఈ ఆలూ భుజియా పిండి ఆయిల్ రెండు రెడీ అయిపోయి. సో స్ట్రైట్ అవే ఎందుకు వెయిటింగ్ అండి, దీన్ని మన మురుకుల మిషన్ లో వేసేసి మురుకుల్లాగా పిండేసుకుందాం. ఈ సైజ్ వాడుతున్నానండి. సో మీరు ఇదే కాకుండా మీరు కావాలంటే ఎక్కువ సన్నగా కావాలంటే అది కూడా వాడచ్చు, కానీ ఇది కొంచెం లావు ఉంటే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. సో దీంట్లో దీన్ని వేసేసాను అండ్ దాంట్లో ఈ ఇందాక చేసుకున్న పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా ఇలా ఒక సిలిండర్ షేప్ లాగా పిన్ సైజ్ చేసేసి నీట్ గా లోపల వేసేద్దాం. అండ్ ఇప్పుడు ఈ గ్రీన్ టీ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని దాంట్లో వేసేద్దాము. సో దాట్ మన భుజియా రెడీ అయ్యే లోపల మనకు ఈ గ్రీన్ టీలోని ఫ్లేవర్ కూడా దాంట్లో మంచిగా వచ్చేస్తుంది. ఈ టైంలో కావాలంటే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు, ఇంకొంచెం కిక్ ఇస్తుంది మీ గ్రీన్ టీకి. ఆ గ్రీన్ టీలోని ఫ్లేవర్ ఏదైతుందో మంచిగా బ్రూ అవుతుంది. ఇక్కడ మన ఆయిల్ రెడీ అయిపోయింది. దీన్ని టైట్గా ఇలా మూసేసుకుందాము. ఇది చేసేటప్పుడు చూసేయండి, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ హీట్ ఉంటే మీ చేతి మీద పడవచ్చు. సో ఇలా దీన్ని చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇది ఇలా ఈజీగా వచ్చేటట్టు మన డో ఉండాలి. ఇది వేసేటప్పుడు పొటాటో కాబట్టి దాని స్టీమ్ మీ చేతికి తాకుతుంది. సో చూసి కొంచెం హైట్ లో చేయండి, సో దట్ ఆ స్టీమ్ మీరు తాకుండా ఎస్కేప్ అవ్వచ్చు. సూపర్ గా ఉండే ఈ ఆలూ భుజియా సెకండ్స్ లో రెడీ అయిపోతుంది కదా. సో చూడండి మన ఈ ఆలూ భుజియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైట్ అవే తీసి మన ప్లేట్ లో స్ట్రెయిన్ చేసేసుకుందాము. సో ఇదండి మన ఆలూ భుజియా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన రష్యన్ టీని సర్వ్ చేసేసుకుందాం. అది కూడా ఒక పక్కన రెడీ అయిపోయింది. గ్రీన్ టీలో ఉన్న ఆ ఫ్లేవర్ అంతా మన టీలో ఆరెంజ్ ఇంకా సినమన్ క్లోవ్స్ లో చేసుకున్న వాటర్లో మంచిగా ఇన్ఫ్యూజ్ అయిపోయి ఉంది అది. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి, సో ఇప్పుడు మన రష్యన్ టీ అది రెడీ అయిపోయింది. ఎక్కువ పైపింగ్ హాట్ టీలా ఉండదండి, కొంచెం తొందరగా సిప్ చేసేటట్టు ఉండాలి. ఎందుకంటే చెప్పాను కదా అది హ్యూజ్ క్వాంటిటీలో తీసుకుంటుంది కాబట్టి కొంచెం మోడరేట్ హీట్ లోనే పెట్టుకుందాము. సో దీన్ని ఆఫ్ చేసేసుకొని మన దగ్గర అయిన మగ్ లో ఒక స్లైస్ ఆరెంజ్ ఇలా వేసుకుందాము. ఇప్పుడు మనం చేసుకున్న ఈ రష్యన్ గ్రీన్ టీ దీంట్లో వేసేసుకుందాము. మంచి ఆరెంజ్ ఫ్లేవర్ తో కూడిన ఈ గ్రీన్ టీ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ఆరెంజ్ జ్యూస్ మనం బాయిల్ చేసాం కాబట్టి దాంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి అలానే బాయిల్ చేసాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గొచ్చు. నేను చెప్పాను రష్యన్స్ కి స్వీట్ గా ఉండడం చాలా ఇష్టం. సో అందుకని దీంట్లో కొంచెం హనీ యాడ్ చేస్తున్నాను, ఒక 1 full tablespoon హనీ. మన ఆరెంజ్ కూడా అలా మెల్లగా సైడ్కి వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని మనం తాగేటప్పుడు మెల్లగా అలా స్టర్ చేస్తూ సిప్ చేస్తూ ఎంజాయ్ చేద్దాము. సో ఇదండి మన సింపుల్ ఆలూ భుజియా. సో దీని ఆలూ భుజియా కూడా ఇప్పుడు ప్లేట్ అప్ చేసుకుంటే డన్. రష్యన్ గ్రీన్ టీ దాంతో పాటు ఆలూ భుజియా రెండు రెడీ అయిపోయి ఇంకెందుకు వెయిటింగ్, స్ట్రైట్ అవే వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఫస్ట్ మన ఆలూ భుజియా చూడండి, కరకరా ఉంది. ఇది ఒకటి ఎప్పుడు సరిపోదు. ఫ్రెంచ్ ఫ్రైస్, పొటాటో చిప్స్ ఇవన్నీ తింటూ మీరు ఎంత క్రేజీగా ఫీల్ అవుతారో సేమ్ థింగ్ అలానే ఈ ఆలూ భుజియా. చాట్ మసాలా యాడ్ చేసిన తర్వాత ఆ చటపట టేస్ట్, దాంతోపాటు వాము మంచి ఒక ఫ్లేవర్ ఇస్తుంది అండ్ పొటాటో ఫ్లేవర్ అలా తిరుగుతుంది. ఇదంతా ఒక కాంబినేషన్. మన ఫ్రెంచ్ ఫ్రైస్ పొటాటోతో చేసే మంచి మంచి డిషెస్ ని అన్ని కంబైన్ చేసి ఒకటే డిష్ లో చేసే ఎలా ఉంటుందో అలానే మన ఈ ఆలూ భుజియా ఉంది. అండ్ నా ఫేవరెట్ డ్రింక్ మన రష్యన్ గ్రీన్ టీ.
ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఎప్పుడు ఇలాంటి ఒక డ్రింక్ ని మర్చిపోకుండా డైలీ తాగుతారు. ఎందుకంటే ఆరెంజ్ ఇంకా సినమన్ ఆ కాంబినేషన్ పర్ఫెక్ట్ గా ఉంది. అండ్ దాంతో పాటు మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసినందుకు కొంచెం కిక్ అండ్ ఆ బూస్ట్ ఇచ్చింది మన ఈ గ్రీన్ టీకి. సూపర్ గా ఉందండి కాంబినేషన్. ఆలు భుజియా తయారు చేసిన విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టి గ్రేట్ చేసిన బంగాళదుంప, 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం బేకింగ్ పౌడర్, పసుపు, చిల్లీ పౌడర్, వాము, చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకునే మిశ్రమంలో కొంచెం ఉప్పు వేసి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ చేసుకొని తర్వాత మురుకుల మిషన్ లో ఈ మిశ్రమంని వేసి ఫ్రై చేసుకోవాలి. హాట్ గా ఆలు భుజియా రెడీ. రష్యన్ గ్రీన్ టీ: ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసి అందులో దాల్చిని చెక్క, లవంగాలు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అందులో ఆరెంజ్ జ్యూస్ వేసి ఒక బాయిల్ వచ్చేదాకా హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్రీన్ టీ బ్యాగ్, నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని అందులో ఆరెంజ్ స్లైస్ వేసి గ్రీన్ టీని వేసుకుని హనీతో కలుపుకుంటే హాట్ అండ్ స్వీట్ గా ఉండే రష్యన్ గ్రీన్ టీ రెడీ. చూసారు కదా ఇవాళ ఈ రష్యన్ గ్రీన్ టీ, దాంతో పాటు ఆలు భుజియా. ఇంకా మంచి కాంబినేషన్ తో చాయ్ బిస్కెట్ లో మీ ముందుంటాను, మీ ప్రతీక్. నమక్ పరా, దాంతో పాటు చిల్లీ గ్రీన్ టీ.